జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశాయి. మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫోటోను సైతం ఇప్పటికే విడుదల చేసింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరీ అలియాస్ ఖలీఫ్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే రావల్కోట్లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ గా ఉన్న సైఫుల్లా కసూరిని పహల్గాన్ ఉగ్రదాడికి సూత్రధారిగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడిని సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జాట్ గా కూడా పిలుస్తారు. ఇతడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న కసూర్ జిల్లాకు చెందినవాడు. ఇతడికి సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా. కాశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదం, జిహాదీపై విస్తృతంగా ప్రసంగాలు చేసే సైఫుల్లాకు లగ్జరీ లైఫ్ అంటే ఎంతో ఇష్టం. ఇస్లామాబాద్ లోని సంపన్న వర్గాలు నివసించే ఏరియాల్లో ఇతడిని పలు భవంతులు ఉన్నాయని సమాచారం. ఇతడు భారీ భవంతుల్లో ఉన్న కొన్ని వీడియోల్లో సైతం ఉన్నాయి. సైఫుల్లాకు మరో వ్యసనం లగ్జరీ కార్లు. ఇతడు ఇస్లామాబాద్ లోని మసీదులకు పదుల సంఖ్యలో కార్ల కాన్వాయ్తో వెళ్లాడు. అందులో కోట్ల ఖరీదైన అమెరికా, యూరప్ దిగుమతి కార్లు ఉంటాయని తెలుస్తుంది.